నారాయణ నారాయణ. మహర్షులకు అభివాదం. మనోరథ సిద్ధిరస్తు. సర్వాలంకార శోభితమైన మందిరంలో సపత్నులంతా కలిసి అక్కగారిని అలంకారం చేస్తున్నారు. ఏమిటి విశేషం? ఈనాడు మా అక్క పుట్టినదినం మహర్షి. ఆహా, అనుకోకుండానే శుభదినాన్న వచ్చాను. అదృష్టం అంటే నాదే. అయితే ఇంకే వాసుదేవుని దర్శనం కూడా ఇక్కడే లభిస్తుందన్నమాట. ఆహా, అందుకు సందేహమా? షడ్రసోపేత భోజనం కూడా ఇక్కడే. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆలస్యమైందేమోనని భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను. బయలుదేరండి. ఎక్కడికయ్యా వసంతయ్య? అబ్బా, ఎక్కడికని అడిగారు? ఇంకెక్కడికి? స్వామివారిని విందుకు రమ్మని ఆహ్వానించటానికి. సరి స్వామివారు ఇక్కడే ఉన్నారని సంతోషిస్తున్నాను. అయితే వారిక్కడ లేరన్నమాట. వారికి ఆ సత్యాదేవి మందిరమే వైకుంఠం. ఆమె అనుమతిస్తే, వారికి అనుగ్రహం కలిగితే అప్పుడు మా మందిరాలకు. జాంబవంతి, నీది భ్రమే కాని వారికి మనపై అనురాగం ఎప్పుడూ ఉంది. వెళ్ళి పిలిస్తే కాదనరు. అమ్మా, ఈ వార్త ఆ మందిరానికి చేరకముందే మన కృష్ణయ్యను మన మందిరానికి రప్పించుకోవాలి. బయలుదేరండమ్మా. వసంతయ్య, అయ్యా, నీ పొట్ట ఒట్టి అనుమానాల పుట్టయ్యా. పట్టపు దేవి ప్రార్థిస్తే వాసుదేవుడు కాదంటాడా? పుట్టిన దినానికి రానంటాడా? పదమ్మా, నీ ధర్మం నువ్వు నెరవేర్చు. ఆ పైన దైవాధీనం. అంతేనా మహర్షి? నారాయణ. కృష్ణ కృష్ణ. నళని, అలంకరణ పూర్తయిందటే. నళని, అమ్మమ్మ, ఈ అలంకారం చేసింది నువ్వేనా? నేనేనమ్మా. సంతోషించాం. వాటి మీద ఎందుకే నీకంత ముచ్చట? నాకు కాదమ్మా, శ్రీవారికి నీలి రంగన్నా నెమలి కన్నులన్నా ఎంతో ఇష్టం. ముందు అవి తీసే. అవంటే నాకు గిట్టదు. అదేమిటమ్మా? ఏమిటా? నా ఎదుటి నాకంటే చక్కనమైనట్టు నా స్వామి తలెక్కి కూర్చున్నాయి. అవి తీసి పారిజాతాలు పెట్టు. అలాగేనమ్మా. నారాయణ. నారద మునీంద్రులకు నమస్కారం. మనోరథ సిద్ధిరస్తు. పారిజాతం పేరెత్తగానే మీరే స్మృతికి వచ్చారు మహర్షి. నీవు స్మృతికి వచ్చే నేను వెతుక్కుంటూ వచ్చాను. నళిని, సత్యాదేవి, నేడందరూ అలంకరణలో నిమగ్నులై ఉన్నారు. ఏమైనా పండుగ? నాథులు నా వారైనంత వరకు నిత్యమూ పండుగే. అవునవును సత్యాదేవి, నేను పుట్టు బ్రహ్మచారిని, పైగా విరాగి. సంసారుల తత్వాలు భోగుల ముచ్చట్లు నాకేం తెలుస్తాయి చెప్పు తల్లి. ఏ పుట్టిన దినమో మెట్టిన దినమో అని అడిగా. మెట్టిన దినమా? బాగా సెలవిచ్చారు. మెట్టిన దినంగానే భావించండి. నా మాట మన్నించి ఈనాడు మా ఇంట విందు అరగించి మా దంపతులను ఆశీర్వదించండి. నారాయణ నారాయణ, అంతకంటే నాకు పనే ఉందమ్మా. అలాగే సత్యాదేవి, మీ ముచ్చట్లు ముగిసేలోగా కాస్త ముక్కు మూసుకుని కృష్ణ కృష్ణ అనుకుని వస్తాను. మర్చిపోయారు సుమా? మర్చిపోవటమే ఎంత మాట. సత్యాదేవి, ఇంతటి విందు భోజనం మళ్ళీ నాకు లభించవద్దు. సమయానికి తప్పకుండా వస్తాను. నారాయణ నారాయణ. దర్శనానికి వచ్చారయ్యా. ఓహో ఓహో, పట్ట మనిషి సపత్ని సమేతంగా వేయించేశారే. ఏమిటి విశేషం? మనోభీష్ట సిద్ధిరస్తు. నాథ, నాదో చిన్న ప్రార్థన. కార్యార్థనే వచ్చా. ఇచ్చానుగా అభయం. భార్య కోరిక చిన్నదైనా పెద్దదైనా భర్త తీర్చవలసిందేగా. చెప్పు, తీరుస్తాను. అంతే కదా. నందకుమారా, పుట్టిన దినం వని నేడతి వైభవంబుగా బంధుగులం సపత్నులను బ్రాహ్మణులం విలిపించి విందునర్పందల కొంటి నాకిహ పరంబుల దిక్కగు మీరు సత్యత అందులకే గుదంచి ముదమందగదేసి అనుగ్రహింపుడి. సత్యాదేవి, మీ అక్కగారి ప్రార్థన విన్నావుగా.
వెడదామా? ఎలా స్వామి? ఈనాడు నా మెట్టిన తినమని నా మందిరంలో తమకు విందు చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాను. అవునా నాన్ని? అవునమ్మా, ఈనాడు తమ రత్తవారింటికి వచ్చిన శుభదినం కదూ. సత్యాదేవి తగిన పరిచారికి వేణి. సత్యాదేవి ఇంతకు ముందు ఎప్పుడు ఈనాడు నీ మెట్టిన తినమని చెప్పలేదే. అది నా ఇష్టం. నగరమంతా సాటించవలసిన అవసరం నాకు లేదు. మెట్టిన దినమని విందులు చేయటం ఈనాడే వింటున్నాం. జరుగుబాటుంటే ప్రతిదినం విందులు చేయొచ్చు. అవునవును, జరిగించేవారుంటే వెన్నెల్లో గొడుగు వేసుకుని తిరగవచ్చు. జాంబవతి, సత్య, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి? మీరెరుగరా? ఈ క్షణాన మీరు మా ఉద్యానవనంలో ఉన్నారు. నా మందిరంలో మీకు విందు ఏర్పాట్లన్నీ చేశాను. ఇప్పుడు వీరొచ్చి విందుకు రమ్మంటున్నారు. ఇంకా నన్ను అడగడం దీనికి? వైదర్భి, విన్నావుగా మీ చెల్లెలి సమాధానం. పోనీ నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? నాథ, సత్యా సమేతంగా వస్తారని బంధువులందరినీ ఆహ్వానించాను. నా ప్రార్థన మన్నిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మరి సత్య రానంటున్నదే? అదేమిటి స్వామి, మా అక్క ప్రార్థన వినకముందే చెల్లిస్తానని మాట ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రం కాదన్నానా? నేను సిద్ధమే. సత్యాదేవిని ఒప్పించు. ఆమె పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతి దూషణ పాపమమ్మా. సత్య, చెల్లి, నా మాట వినమ్మా. 10 మంది బంధువుల్లో నా పరువు నిలబెట్టు. ఈ ఉపకారానికి ఆ జన్మాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నీవవునంటే నాథులు తప్పక వస్తారమ్మా. విదర్భరాజపుత్రి, పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలే కాని సవతిని ప్రార్థించడం వ్యర్థం. సత్యాదేవి, నీవు అనుదినము పతి సాహచర్య భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. ఒక్క పూట స్వామి మా మందిరానికి వస్తే నీకు లోటవుతుందా? అది నీ వెర్రి. పతి ప్రేమ ఎంత అనుభవించినా వెక్కసం కాదు. ధనధాన్యాదికములగని తనిసిన తనియుదురుగాని తరళాక్షులు భద్రను రాగామృతరస సేవనమున ఎప్పుడైనా తనియువారలు గలరే. సత్యా, కాలం కలిసి వచ్చిందని వెనక ముందు చూడకుండా మాట్లాడుతూ. కాలం ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుమా? అక్కను బ్రతిమాలుకునే అవసరం నీకు ఒకనాటికి రాకపోదు. నాథా, ఈ ఆడపుల్లందరినీ నా పైకి రెచ్చగొట్టి వినోదం చూస్తున్నారా? ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్ను నిన్నేని నిందాలాపంబుల నాడుచుండు నెడా మాటాడంగమో మోడి కెంగేలైనన్ గదలింపకుండ నగుచం క్రీగంట వీక్షింతు చాలు చాలు ప్రశంసనీయమగు నీ చాతుర్యము ఆత్మేశ్వరా. బ్రతకదలుచుకున్న వాడెవడు ఇంతమంది భార్యలు కట్టుకోడు. కృష్ణ కృష్ణ, ఎల్లడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, ఎల్లడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, నిన్ను నన్ను నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడా మృష్టాన్నములారగింప స్వగృహంబునకుందయసేయవేడుచో కన్నడసేయబూనెదవు కంజదళాక్షి ఇదేటి న్యాయమే. నారాయణ. సత్య, ఈ స్వల్ప విషయానికి ఇంత రాద్ధాంతం దేనికి? ఏమిటి నాది రాద్ధాంతమా? మీకంత కోరికగా ఉంటే మీరు వెళ్ళండి. నళిని, సత్య,
వెళ్ళమ్మా, నిక్షేపంగా వెళ్ళు. వయస్య, ఈ విషయంలో నీ తీర్పు? అలా అడిగావు, బాగుంది. తీర్పా? నేనా? పాపం శాంతం. వయస్య, పాపాల గల భైరవుణ్ణి నేనే దొరికానా? ఆలుమగల మధ్యవర్తిత్వం అపాయం స్వామి. ఏమిటి అపాయం? అడుగుతుంటే చెప్పరాదు? చెప్తానమ్మా, చెప్తాను. వసంతయ్య, అమ్మా, నీకు తోచిన న్యాయం చెప్పు. అలాగేనమ్మా, అలాగే. ఏమిటా గుట్టకలు మింగడం? చెప్పు. అలాగే. సత్యభామాదేవి గారి మందిరానికి. కాదు కాదమ్మా, కాదు, రుక్మిణీదేవి గారి మందిరానికి. ఏమిటి? కాదు కాదు, అవునవును, 2 మందిరాలకు వెళ్ళి విందారయించవలసిందే. ఏమిటా అవునవును కాదు కాదు చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఎవరింటికి? మీ ఇంటికి. కాదు కాదు, వీరింటికి, మా ఇంటికి. కాదు కాదు, అవునవును, కాదు కాదు, అవును. నాకు మతిపోతోంది. మతంటూ ఉంటేగా పోవడానికి. నళిని, దావు మంచినీళ్ళు, వెళ్ళు. వసంతయ్య, వసంతయ్య. నాథ, మీరు నా మందిరంలో ఉండాలని వసంతయ్య వాంఛ. రండి. రండక్కయ్య. వారికి సత్యాదేవి అదిరింపులు బెదిరింపులేపాయి. తన్నే కాళ్ళని ముద్దుకునే పురుషులను ప్రార్థించి లాభం. పుత్రి, మా ఏకాంత వ్యవహారాల్లో తలదొచ్చుకు చితికిపోతుంది. నారాయణ నారాయణ, ఆహా ఆహా. శ్రీకృష్ణ, ఏమిటి అంతా కోలాహలంగా ఉంది? నారదమైందా? కోలాహలం కాదు, అలాహలం. వసంతయ్య, వసంతయ్య, నారద మునీంద్ర, మంచి సమయానికి వచ్చారు. నా సందేహం మీరే తీర్చారు. మెట్టిన దినమని సఖ్యయు పుట్టిన దినమనుచు భీష్మపుత్రియు నన్ని పట్టున బిలుతురు విందునకు ఇట్టి ఎడల ఎచటికేగ హితవో చెప్పుమా. నారాయణ మహర్షి, మెట్టిన దినమనే కదా నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది? అవునమ్మా, అవును. కానీ రుక్మిణీదేవి పుట్టిన దినమంటున్నదే. కృష్ణ స్వామి, పోనీ ముందు ఎవరు పిలిచారో వారి ఇంటికి పోతే? అయితే ముందు మా అక్కగారే ఆహ్వానించింది. నాథ, ఆలుమగల తగవులు బ్రహ్మచారులా తీర్చేవారు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఏమిటిది? నేను పెడుతున్నాను. సత్య, తొందరపడదు. నారద మునీంద్ర స్వామి, సత్యాదేవి ప్రేమ అగండి. రుక్మిణీదేవి భక్తి అనన్యం. ఎవరి కోరిక మన్నించాలో నాకు తోచటం లేదు. ధర్మ సంకటంలో పడ్డాను, మీరే తీర్చాలి. దేవ, నీవు ధర్మకర్తవు, ధర్మ భర్తవు, ధర్మ బోధవు. నీకా నేను బోధించువాడను. జరిగినది జరుగనున్నది జరిగెడునది నీవెరుంగజాలియు నన్నిత్తరి నీ అరమరదీర్పగ తరచి తరచి అడుగుటెల్ల నీదు దయచేతగదా కృష్ణ. భక్తరక్షణాసక్తుడవై అవతరించిన నీకు నీ కర్తవ్యం తెలియదా? ఇకనే సెలవిచ్చారుగా భక్తాగ్రేసరులు. వచ్చిన నాతో రండు. లేని ఎడల నన్నొల్లని వాడు నాకేలా. ఈ భక్తురాలి ఇంటికే దయచేయండి. చెల్లి, నా మాట వినమ్మా. నీ రాకకు అత్తమామలు ఎదురు చూస్తున్నారు. వారి కోసమైనా రామ్మా. చాలే నీ నంగనాచి కబుర్లు. నళని, రాపోదాం. నారాయణ నారాయణ. వాసుదేవ, మీ సంశయము తీరినరా? దేవి, నీ మందిరానికి వెళ్ళు.
ధన్యవాదాలు మహర్షి, తమరు దయచేయండి. ఆహా, నారాయణుడు ఎక్కడో నారదుడు అక్కడే నారాయణుడు. నారాయణుడు. ఓం శతమానం భవతి శతాయం అమ్మా, వ్రతం ముగిసింది, ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా? పతిదానమా? వసంతయ్య, అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరూ పారిజాత వృక్షం దగ్గరకు రావాలి. మహర్షి, దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి. అవశ్యం. నారదమునింద్ర, త్రిలోక సంచారులు మీకెందుకు? ఆ దానం నాకిప్పించండి. వసంతయ్య, వైశ్య, ఏమిటా తొందర? జరుగనున్నది జరుగుచున్నది చూస్తూ ఉండు అంతే. అలాగే కృష్ణ కృష్ణ. నారాయణ కృష్ణ నారాయణ. దయచేయండి స్వామి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మా, కొంచెం జలం అక్షతలు తీసుకుని ధారాదత్తం చెయ్యండి. అలాగే మహర్షి. నళిని, స్వామి. అస్మై బ్రాహ్మణాయ బ్రహ్మమానసపుత్రాయ నారదాయ పారిజాత సహిత పతిదానం తుభ్యమహం సాంప్రదదే నమః. భాగ్యమన్న నాదే భాగ్యం, మహాభాగ్యం. ఏమి తపంబొనర్చి జనిజిల్చిన వాడనో నేడు సత్యభామా మహిళా వ్రతంబున సమంచిత రీతి ప్రతిగ్రహించితిన్ కామిత సిద్ధిదాయకుని ఖండిత దుష్ట నిశాటు సర్వమర్చామర పూజితాంఘ్రు అఖిలాఖ విదూరు అనంతు నచ్యుతు ఏమి తపంబొనర్చి జనించిన వాడనో. అమ్మా, ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా? అబ్బా, ఇంకా అదొక ఆలస్యం ఉందా? అంత తొందరపడతారేమో ఆచార్య. బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణ తులాభారం కన్నుల విందుగా దర్శించి మరీ పెడతారు. అవును మహర్షి, ముందు తులాభారం తోచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతనే వారిని సత్కరిస్తాను. నారాయణ నారాయణ. దయచేయండి, దయచేయండి స్వామి. స్వామి, నారాయణ. నళిని, అమ్మా, నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు. అయ్యయ్యో, ఒక్క వారం నగల? కృష్ణయ్య బరువు ఇంతేనా? స్వామి, మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి. అలాగే మిత్రమా. విన్నాను, వేశాను నోటికి తాళం. నళిని, మిగతా 6 వారాల నగలు కూడా తెచ్చివేయండి. త్వరగా. వసంతయ్య, త్రాసులో ఏమీ మోసం లేదు కదా? మాట్లాడవే. నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మా. రాసులో ఏమీ దోషం లేదమ్మా. ఉన్న మోసమంతా మరెక్కడో.
అవన్నీ నన్నేమీ చేయలేదు. నళిని, శమంతకమణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చి వెయ్యి. అలాగేనమ్మా. ఏమిటా పెళ్లి నడకలు? నువ్వు అలా చూస్తూ నిలబడతావే, తోడుగా వెళ్ళు. మీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. కృష్ణ కృష్ణ చెప్పలా విమలా త్వరగా రండి. జాగ్రత్త. ఏమిటి మాయ? నా స్వామి ఇంత బరువు ఉన్నారా? ఆయన బరువు నాకేం తెలుసమ్మా. మరి ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మా అమ్మా, శ్రీవారు పర్రాజులను గెలిచి తెచ్చిన బంగారం ఉందిగా, అది వేద్దాం అమ్మా. అవునే, ఆ మాటే మర్చాను. త్వరగా తీసుకుందా. రావయ్యా వసంతయ్యా. అలాగే కృష్ణ కృష్ణ రండి, చూస్తారే రండి. మన సంభావనలు కూడా ఏమీ మిగిలేటట్లేదే. సరేలే, మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000. త్వరగా రండి. దేవి, సత్య, స్వామి, నీ వద్దనున్న ధనం ఇదేనా? నేను ఈ మౌనిచంద్రులకు బానిసను కావలసిందేనా? నీవు లేనిదే నేను జీవించలేను ప్రియా. ఆందోళన పడకండి స్వామి. మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా? ధైర్యంగా ఉండండి. ఏమో ప్రియా, మనకు ఎడబాటు తప్పదేమో. అంత మాట అనకండి స్వామి. తపస్వి చంద్రమా, ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా. ఆహా, సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి. నళిని, చంద్ర, మల్లిక, వసంతయ్య, మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా. అలాగేనమ్మా, అలాగే. పొండి పొండి. నారదయ్యా, కొంప ముంచావయ్యా. నారాయణ. అయ్యో అయ్యో అయ్యో, ఏం లాభం లేదు. ఇక మిగిలింది మేమే. మునీంద్ర, ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను. పిచ్చి తల్లి, గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా? అండపిండ వేదోండ సంహతుల నెల్లాగా, అండపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎత్తి తోయజాక్షునితో తులదూపగలవే. ధనముల ధనేతరముల తరళ నయనా ఇంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావ, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణి స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకో, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తాను. ఏమిటి, నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషి అని తల వంచారే కానీ గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి, మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య, స్వామి, లే, అంగడి వీధికి వెళదాం. ఆగండి స్వామి. మహర్షి మరొక అవకాశాన్ని ప్రసాదించి పితృలారా, సుమనీయ తల్లులారా, మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా? మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా?
నన్ను అనుగ్రహించి మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం సెలవేయండి స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. అతివరో అతివరో నన్ను తూచెడు ధనాదులు నీ కడలేకయున్న దుర్గతులకు లోనుగా నగుదు కావున సొంత యోచన చేసి చేయుమీ వ్రతమన ఆలకింపక ప్రవర్తిలి ఈ గతి నాడెదు అకటా అకటా గత జల సేతు బంధములు కావుకు కాముక కోటి యోచనల్ ఆ సత్య. మాధవ, స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. ఏమిటి అక్రమం? నా నాథులు నాతో మాట్లాడరాదా? అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ, స్వామి, నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే వెళ్ళి వాసుదేవా, స్వామి, ఇటురా. ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే లే లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం. కృష్ణ, స్వామి, సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. సత్యాదేవి, కృష్ణ, స్వామి. ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి, దూరం. ఇలాగివ్వండి స్వామి. కృష్ణ, స్వామి, ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణం. అలాగే స్వామి. జాగ్రత్త. ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రమా, ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ, వయ్యారాలకు పోయి ఒలకపోసేవయ్యా, అందులో గంగాజలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు, ఇటు. వాసుదేవ, ఆహా, భాగ్యమన్న నాదే భాగ్యం. సేవలు గొంటయ కాని సేవించుటెరుంగని అట్టి శ్రీనాథుడే నా సేవకుడయ్యెను. హరి హరి భక్తావళికి విధేయుడంట అనృతమగునే. అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా, ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి. తమరు అలంకరిస్తే. నారాయణ నారాయణ. వసంత, ఆవేశపడుకున్నాయన. మిత్రమా, వాసుదేవా, పద. అలాగే స్వామి. జగన్నాథ, నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. కృష్ణ, రక్షించు. ఈ యాదవుల బారి నుండి నన్ను రక్షించు. యాదవులారా, ఆగండి.
నా అనుమతి మీదనే మహర్షి నన్ను విక్రయిస్తున్నా. మీ ప్రేమలకు ఎటువంటి లోటు రాదు. నా మాట నమ్మి వెనక్కు మళ్ళండి. స్వామి, సౌందర్య దేవత అయిన నా సత్య శోకదేవతగా ఎలా విలపిస్తున్నదో చూడండి స్వామి. ఇంకెంతకాలం ఈ పరీక్ష? గోపాల, ఆమె వచ్చి పాదాలపై పడితే కరిగి జారిపోయావు సుమా. స్వామి, ఇంకా ఈ పరీక్ష చాలు. ఆమెకు నిష్కృతి మార్గం ఉపదేశించండి. ఆడుతున్న నాటకం పూర్తి కానియవయ్యా. ఆమెకు అజ్ఞానం అంతరించిందే కానీ ఇంకా జ్ఞానోదయం కాలేదు. అజ్ఞానంతో అహంకరించాను, అపచారం చేశాను. నన్ను మన్నించండి నాథ. సత్యాదేవి, మునీంద్ర, అసహాయరాల్ని వేడుకుంటున్నాను. నా స్వామిని నాకు ప్రసాదించండి మునీంద్ర. సత్య, ఎంత అపచారం చేసావమ్మా. ఇన్నాళ్ళ సాహచర్యంలో నీవు గ్రహించింది ఇంతేనా? నీ పురుషుడే అనుకున్నావు కానీ పురుషోత్తముడని తెలుసుకోలేకపోయావు కదా. మునీంద్ర, అమాయకురాలకి తెలియజెప్పాలి గాని అన్యాయం చేస్తారా? మా కుమారునికి మాకు ఎడబాటు కలిగిస్తారా? నారాయణ, ఆలకించండి స్వామి. తల్లిదండ్రులైనా జాలి తలచండి. నేనేం చెయ్యను సత్య. నా మాట లెక్క చేయకుండా ఇందరకు ఇన్ని ఇక్కట్లు తెచ్చిపెట్టావు. కృష్ణ, అపరాధం స్వామి. ఈమెతో మాటలాడరాదని నీకు అనేక సార్లు చెప్పాను. మాట తప్పి వ్రతభంగం చేస్తున్నావు. వ్రతభంగం చేయడానికి వచ్చి ఏమమ్మా సత్యాది, ప్రేమించిన వాడు లేరా? వ్రతాలు చేయరా? అంతా నీవలే పతిని దానం చేశారా? ఇదంతా నీ స్వార్థం కోసం చేసింది కాదు. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, సాటి ఇల్లాండ్రకు చెప్పకుండా దానం చేసే అధికారం నీకెవరిచ్చారు? మాట్లాడవేమమ్మా. ఏం మహర్షి, చెప్పల చిత్తురాలైన ఆడది యాచిస్తే ఇదేనా మీరు చేసిన ఉపదేశం? పతిదానం చేయించి వంచన చేస్తారా? అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. అంతా స్వామివారి అనుమతితోనే జరుగుతున్నది. అంతేనా స్వామి? మాట్లాడండి. మహర్షుల అనుమతి లేనిదే మాట్లాడరాదు. హరిహరి, ఒకవైపు ఆడుతూనే అపనింద నానెత్తిన వేయకయ్యా. చూశారా అమ్మా, స్వామివారి తీరు ఇది. స్వామి, సత్యాదేవి వెర్రి వేడుకలు వారించాలే కాని అడిగిన దానికల్లా కలుపడం ధర్మమేనా? మహర్షి, మా ధన కనక వస్తువులు తీసుకుని మా నాథుని మాకు అప్పగించండి. అమ్మాయికులారా, మీరు కూడా తెలుసుకోలేదా? సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నదే భక్తి ధనముగాక, సర్వోపగతుడగు చక్రిబంధిన్ చెడు బలమున్నదే భక్తి బలముగాక, సర్వభోక్తను జలజాతాక్షుదనించు ఫలమున్నదే భక్తి ఫలముగాక, సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విజయున్నదే భక్తి విజగాక, సర్వవరదుడైన శార్ని సన్నిధి చేర్చు పథముగలదే భక్తి పథముగాక, కాన ఈతడు భక్తి గలవారలకే గాని, కాన ఈతడు భక్తి గలవారలకే గాని పరుల కగ్గమగునే పడతులారా. ఆ ఆ ఆ ఆ మాధవుడు భక్తికి వశ్యుడే కాని ధనానికి కాదమ్మా. భక్తులెవరైనా వచ్చి ఒక్క తృణం తెచ్చి వేసి ఈ మహానుభావుని తులతూచుకోవచ్చు. అలాగా? అటువంటి భక్తులు ఈ లోకంలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఎక్కడో కాదు, ఈ నగరంలోనే ఉన్నారు. అలాగా, సెలవియండి మహర్షి. వారి పాదాలపై పడి ప్రార్థించి తీసుకొస్తాను. మాట తప్పవు కదా? మాట మేరకు స్వామిని దానం చేసిందాన్ని ఇప్పుడు మాట తప్పుతానా మహర్షి? అయితే విను, ఆమె ఎవరో కాదు, నీ సపత్ని రుక్మిణీదేవి. రుక్మిణీదేవా? నన్ను పరాభవించడానికి మహర్షులు పన్నుతున్న మరో పన్నాగం కాదు కదా? మహర్షి చెప్పిన మాట
అసత్యము కాదు సత్యాది. భక్తి లేని ధనవంతులు గుళ్ళు గోపురాలు కట్టించి నైవేద్యాలు సమర్పించి వస్త్రభూషణాదులు అర్పించి నన్ను వసుని చేసుకోలేరు. భక్తితో ఇచ్చిన ఫలమైన పత్రమైన తోయమైన స్వీకరించి ఎంతటి బీదవారికైనా వశుణ్ణవుతాను. నీ మాహాత్మ్యమొకింతయుంగనక అంధీభూత చేతస్కనై సామాన్యం వలెనెంచి చేసినది దోషం వల్చు కన్గొంటి నీడామూలాగ్రము గర్వమెల్ల మటుమాయం వయ్యే గోపాల కృష్ణ మన్నింపుము నీదు సత్యనికనైన సానురాగంబుగల్ మన్నింపుము నీదు సత్యనికనైనన్ గోపాల కృష్ణ గోపాల కృష్ణ. స్వామి, ఇక నా కర్తవ్యం ఉపదేశించండి. ఏముంది? రుక్మిణీదేవిని తీసుకుని రావడం. స్వామి, ఆ భక్తురాల్ని పరాభవించాలి. ఏ ముఖంతో వెళ్ళి ఆమెను అర్థించేది? నా ప్రార్థన మన్నిస్తుందో లేదు. మీరెవరైనా వెళ్ళి తీసుకుని రాకూడదు. అపరాధం చేయటం నీ వంతు, అర్థించడం మా వంతునా? నీవే వెళ్ళి తీసుకురా. సత్యాదేవి, ఆ భక్తురాలి మనస్సు నీవింకా అర్థం చేసుకోలేదు. పరమశత్రువునైనా శరణంటే రక్షించే వాసుదేవుని అర్థాంగి సాక్షాత్ మహాలక్ష్మి. నీ ప్రార్థన ఆమె కాదనదు. అయితే వెళ్ళి అక్కను తీసుకొస్తాను మహర్షి. మీరు స్వామిని తులామందిరానికి తీసుకువెళ్ళండి. అక్క, అక్క, నన్ను మన్నించక్క. నా అపరాధాలు మన్నించు. ఇన్నాళ్ళు స్వామికి అర్థాంగినై కూడా వారి మహత్తు తెలుసుకోలేకపోయాను. నీ భక్తిని అపార్థం చేసుకున్నాను. నా అందము ఐశ్వర్యము తలుచుకుని గర్వించాను. ఈ పుణ్యక వ్రతంతో నా శక్తి నీ ప్రభావము బోధపడిందక్క. ఆ నారద మహర్షి శ్రీవారిని తొలదూచితే కానీ మళ్ళీ మనకి ఎరు. అక్క, నీవు వచ్చి వారికి దాస్య విముక్తి కలిగించు. అది నాకు మాత్రం సాధ్యమా? అలా అనకక్క. తోచగల భద్రాలవు నీవేనని నిన్ను ప్రార్థించి తీసుకురమ్మన్నారు మన స్వామి. ప్రాణేశ్వరుని ఆజ్ఞ శిరసా వహించడమే పడతుల ధర్మం. పదమ్మా వెళదాం. అక్క, ఇలా ఒట్టి చేతులతోనేనా? లేదమ్మా, తులసి దళం తీసుకొస్తాను. తులసి దళమా? అవును, తులసి పూజ అంటే హరికి ఎంతో ఇష్టం. తులసి మాత, మా స్వామిని మాకు దక్కించు. తులసి మాత, నన్ను మన్నించు. ఇక నిత్యము నేను నిన్ను పూజిస్తాను. రాక. భక్తవత్సల, మీ ప్రభావం తెలుసుకోవడం ఎవరి తరం? మాయలో జన్మించిన మాకు మీ మాయలు గ్రహించడం సాధ్యమా? అనుగ్రహించి ఆశీర్వదించండి. రుక్మిణీదేవి, నిమేషమాత్రం నిలు తల్లి. సత్యాదేవి, ఒక్క మాట చెప్పటం మర్చిపోయాను. ఆ తర్వాత మోసం అనేవు సుమా. సెలవేయండి మునీంద్ర. వాసుదేవ, ఆ శ్రీకృష్ణుని ఎవరైతే తూచగలుగుతారో వారికే ఆయన విధేయుడై ఉంటాడు. అది నీకు సమ్మతమేనా? నన్నింకా పరీక్షిస్తున్నారా మహర్షి? జగన్నాథుడు ఎవరి స్వాధీనంలో ఉన్నా ఒకటే. వారి ప్రేమకు అందరూ పాత్రలే. నారాయణ నారాయణ. రుక్మిణీదేవి, ఉపక్రమించండి.
వసుడవగుటయే సత్యమేని ఈ తులసి దళము నిన్ను తూచుగాక కృష్ణయ్య మాకు దక్కేవయ్యా. నా జన్మ తరించింది వాసుదేవ. ప్రేమ కంటే భక్తి గొప్పదని, నీవు భక్త సులభుడవని మరొక్క మారు నిరూపించావు. నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఆ కీర్తి మా రుక్మిణికి దక్కింది. అవును స్వామి, ఈ పుణ్యక వ్రతం పేరుతో నాకు పురాణ పురుషుని దివ్యతత్వం విదితమైంది. అక్క, నీ నిరుపమాన భక్తితో నన్ను ధన్యురాలని చేశావు. సత్య అక్క. స్వామి, సత్య, నిన్ను కష్టపెట్టాను కదా. లేదు స్వామి, లేదు. నన్ను భక్తురాలిగా మార్చి ప్రేమతో పొందలేని పరమానందాన్ని నాకు ప్రసాదించారు. మహర్షి, ఇక మీ నాటకము పూర్తయినట్టేనా? నారాయణ, ఇందు నాదేమున్నది స్వామి. జగన్నాటక సూత్రధారివి నీవు, మేమంతా కేవలం పాత్రధారులం. నీ లీలలు నీకే తెలియాలి కృష్ణ. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు భక్తానందకారీ ముకుందః